జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వీడికి ఇంకా ఏం అవ్వలేదేంటి? అయ్యో, ప్రాణం పోయినట్టుందిగా. ఎంత ఘోరం జరిగిపోయింది. శుభమా అని వ్రతం చేస్తే ఈ సమయంలో అనకూడదు, కానీ ఈ పాపం ఎవరిది? ఇప్పుడు నా కూతురి గతేంటి? ఎందుకే వద్దు వద్దు అన్నాను. జాతకాలు కూడా చూపించకుండా దీర్ఘాయుష్యం లేని ఇతనికిచ్చి ప్రేమించుకున్నానని చేసేశారు. చూడండి, ఇప్పుడు అనకూడదు కానీ తప్పట్లేదు. ఏదో దేవుడి దయ ఉండబట్టి కార్యం వరకు వెళ్లకుండానే అల్పాయుష్కుడని చెప్పి వేరే దీర్ఘాయుష్కుడికిచ్చి చేయమని చెప్పేశాడు. సుష్మిత, ఇదే నిజం. బాధుంటుంది. మనిషే లేనప్పుడు మర్చిపోవాలి. తప్పదు. నీకు ఈ తల్లుంది, చూసుకుంటుంది. ఇంకేం చేస్తాం? రా సుష్మిత. ఎందుకు ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు? ఇంకా ఏం చెప్పాలి బాబు? మీరు ఉండండి. సుబ్బు, సుబ్బు, శుభు, శుభు, సుబ్బు. ఏమైంది సుబ్బు? ఎంత భయపడ్డానో తెలుసా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, నీరసంతో పడిపోయాను సుస్మిత. ఏం అర్థం కావట్లేదు. అదండి విషయం కనకం గారు. మీరేకంగా ఏ విషయానికో వెళ్ళిపోయారు. మీరనుకున్న తీర్థం సుబ్బు తాగలేదని డిసప్పాయింట్ అయ్యారా? ప్రేమగా పిలిస్తే ఇలా కూతురు మాంగళ్యాన్ని తెంచేద్దామనుకున్నారే. ఇప్పుడు నేను మీకు అసలైన ట్విస్ట్ చెప్పనా? ఆ విషం తీర్థం తాగింది మీరే. లేదు, నేను మంచిదే ఇచ్చాను. నేను నీ బొట్టు మార్చేశాను కదా. ఆ మూడోది అదే శృతి. నీ చేతులతోనే ఇచ్చేశావు. చెమటలు పడుతున్నాయా? ఆ పవర్ నాకన్నా మాట్లాడుకున్నా మీకే ఎక్కువ తెలుసు. మరి ఏమవుతారో? ఇదొక రకం త్రాసుడు మేడం. దీనికి ముందే లేదు, మెల్లిగా ప్రాణం పోతుంది మేడం. ఒసే శృతి, ఎంత పని చేసావే? అది సుబ్బుకిస్తే మంచి పని చేసినట. తర్వాత తిడదు గాని ముందు నన్ను కాపాడండి. సుష్మిత, నువ్వైనా నన్ను కాపాడు.
నా భర్తను చంపి నన్ను విధవరాలి చేద్దామనుకున్నావు. నిన్ను కాపాడాలా? అసలు నువ్వు ఒక తల్లివేనా? చూసారా, కన్న కూతురే మిమ్మల్ని చీకొట్టిందంటే అర్థం అవుతుందా మీ నీచ బుద్ధి ఎలా ఉందో? ఒసే, నువ్వైనా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవే. చచ్చేలా ఉన్నాను. కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. కుదరదుగా. దీనికి మందు లేదంట. విరుగుడు వీరయ్యే ఇవ్వాలని నీకు చెప్పాడుగా శృతి. దాన్ని నేను విన్నాను. దీనికి ముందే లేదు, దీనికి విరుగుడు కూడా నేనే ఇయ్యాలి. అవునత్తయ్య, అవును. అవునని ఉంటావేంటే? వాడు ఎక్కడున్నాడో పిలిపించు. అది కష్టం కదా. లాస్ట్ లో మీకు చెప్పని మ్యూట్ లో వీరయ్యతో మాట్లాడింది అదే. ఏం మాట్లాడావు అక్షర? ఎక్కడికి పంపించావో చెప్పు ప్లీజ్. ప్లీజ్ చెప్పు. ఒక ప్రాణాన్ని చంపుతావా? చెప్పు అక్షర, ప్లీజ్. జాలేస్తుంది. సర్లేండి, చెప్తాను. ఇంకెప్పుడు అతన్ని ఈ ఊర్లో కనపడకూడదని చెప్పాను. బస్ ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోతానని బస్ స్టాండ్కి వెళ్ళిపోయాడు. పదవే, అక్కడే పట్టుకుని విరుగుడు తీసుకుని మింగేస్తాను. సరే అత్తయ్య, పద పద. వెళ్ళు. ఆ రోజు మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని ఎంత బాధ పెట్టావు. ఆ పరిస్థితి ఇప్పుడు నీకొచ్చింది. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.